బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను కరివేపాకు కోడి పలావ్ అయితే చేస్తున్నానండి. ఇదిగోనండి చికెన్ అయితే తీసుకున్నాను. ఒక 1/2 కేజీ ఉంటుంది. సండే తీసుకొచ్చారు కదండి, కబాబులు అయితే తీసేసి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేశారన్నాను కదా, ఆ చికెన్ అండి. నేను పలావ్కి అయితే ఇదిగోనండి ఈ గ్లాసు తీసుకుని ఒక అరగలాస్ తీసుకున్నానండి. అంటే ఇవి కూడా కొంచెం ఇంచుమించు ఒక 1/2 కేజీ ఉంటాయని అనుకుంటున్నాను. ఒక 1/2 కేజీ ఉంటాయండి ఈ బియ్యం కూడాను. ఇవి కడిగేసుకుని నానబెట్టుకోవాలండి. ఈలోగాను ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి ఈ చికెన్ ముక్కలో ఉడికించుకోవాలండి. ఒక 20 నిమిషాలు కానీ ఒక 15 నిమిషాలు కానీ ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ వేడి చేసిన మరిగించిన వాటర్ వేయాలండి. ఇంకోండి వేడి నీళ్ళు అయితే మరిగించేసుకున్నాను. ఇప్పుడే అల్లం పేస్ట్ చేసుకున్నానండి ఫ్రెష్గాను. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులో ఈ చికెన్లోను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అయితే కోసుకున్నానండి. ఇవి వేసుకుంటున్నాను ఇందులోను. 2 ఇలాచీలు అయితే 2 యాలక్కాయలు అయితే వేసుకుంటున్నానండి. ఒక 6 లవంగాలు వేసుకుంటున్నాను. ఒక స్టార్ పువ్వు వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇంకా నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకొక 1/2 స్పూన్ కూడా వేస్తున్నానండి. అంటే వాటర్ వేసి బాయిల్డ్ చేస్తాను కదా, ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ముక్కు ములిగేంత వరకు వేసుకుంటున్నానండి. ఇదిగోనండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటాను. ఇదిగోనండి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వేసానండి. ఇది స్టవ్ మీద పెట్టేసుకుందామండి. బాగుంటుందండి ఈ పలావు. ఇది ఎలాగా ఒక 15 నిమిషాలు ఉడికిందాము. వేడి వాటర్ వేసాను కాబట్టి. ఇప్పుడు ఈ చికెన్కి ఈ కరివేపాకు చికెన్ ఫ్రైకి అండి మసాలా అయితే వేపుకోవాలి. నేను ఇంకో మూకుడైతే పెట్టుకున్నాను. ఇదిగోనండి 2 స్పూన్లు ధనియాలు అయితే తీసుకున్నాను. ఇంకో స్పూన్ వేస్తున్నానండి, చిన్న స్పూనే. 3 స్పూన్లు తీసుకున్నాను ధనియాలు. ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. 1 స్పూన్ సరిపోద్ది. షాజీరా అండి. షాజీరా అయితే 1 స్పూన్ తీసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోనండి కడుక్కమ్మ. కొంచెం ఎక్కువ కరివేపాకు వేస్తున్నానండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి. ఆ పౌడర్ అవి చేసేసి నేను మళ్ళీ బిర్యానీకి ఉల్లిపాయలు కోసేసుకొని అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి ఇవైతే వేపేసుకున్నానండి. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాము. ఈలోగాను ఇదిగోండి చికెన్ ఉడుకుతుంది కదా, ఈ పైన ఇదంతా తీసేసుకోవాలండి. నొరగలాగా వస్తుంది కదా, ఇదంతా తీసేసుకోవాలి. అంటే ఏమన్నా నీచు స్మెల్ అది వస్తుందని ఇలాగ తీసేసుకోవాలి. ఇంకోండి తీసేసుకున్నాను. ఇప్పుడైతే వట్టి చికెన్ వాటర్లో ఉడుకుతుందన్నమాట.
అంటే ఇది అన్నాను స్మెల్ వస్తుంది అలాగనండి తీసాను. ఆల్రెడీ ఈ కరివేపాకులు ఉంది, అది ఉడుకుద్దండి. ఇలాగా బిర్యానీ కది నేను ఉల్లిపాయలు కోసుకుని మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి చికెన్ అయితే 15 నిమిషాలు ఉడికించేసానండి, తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఇది పౌడర్ కూడా చేసేసుకున్నాను. కరివేపాకు, షాజీరా, ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే చేసేసుకున్నానండి. మూకుడు పెట్టుకొని నూనె అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవైతే వేసేసుకుందామండి. పచ్చిమిర్చి వేస్తాను. ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వనిద్దామండి. ఫ్రై అవ్వాలి. తాతది కూడా నచ్చదా? ఓన్లీ అమ్మది నీది. నిహాంత్ అండి ఇందులో ముక్క వాటర్ తాగాడండి, చాలా బాగుందంట. ఏంటి ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు ఏదో అన్నావు కదా, సూపర్, చాలా బాగుంది. ఇదిగోనండి ఇవైతే మమ్మీ ఉప్పు ఫ్రై అయిపోయాయండి. ఇందులో కొంచెం ఉప్పు అప్పుడే కాదు, ఇందులో కొంచెం కరివేపాకు, అల్లం పేస్ట్ వేసానండి. ఇంకా ఇప్పుడు ఈ చికెన్ పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఈ చికెన్ అయితే వేసేసుకుందాము. నీకు నచ్చిందమ్మా ఈ చికెను? ఈ వాటర్ ఏమో అండి పలావులా వేసుకుందామండి. అవునా? చేస్తానమ్మా, నేను చేస్తాను. ఇదిగోనండి ఇలా ఎగుతుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. వేస్తావా పసుపు? వేస్తావా? ఏది అదే కొంచెం అయ్యా, ఎక్కువ వేసాకే వాసన వచ్చి అది పసుపు వాసన. ఇంకొంచెం ఇంకొంచెం తీయి ఇంకా తీయమ్మా. వేసే కొంచెం కొద్దిగా వేయాలి, కొద్దిగానే వేసే. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వేయమ్మా. నీకు అన్నీ తెలుసు, పెద్ద చెఫ్ అయిపోతాయేమో. 5 స్టార్స్ చెఫ్ అయిపోతావా? ఇంకొంచెం ఇంకొక అంత వెయ్యే, ఇంకొక అంత వెయ్యి. చాలు చాలు. ఓకే ఓకే. అంతేనా? నేను చెప్పకుండా మాస్టర్ చెప్పాను. ఇప్పుడు నేను ఇందాక మసాలా చేశాను కదండి, అది ఇప్పుడైతే సగం వేసుకుందాము, తర్వాత లాస్ట్లో సగం వేసుకుందామండి. ఈ 2 నేనే ఇస్తాను ఫ్రెండ్స్. మా మమ్మీకి హెల్ప్ చేద్దాం. నాకు సింపుల్ బాగా హెల్ప్ చేస్తాడండి, చాలా హెల్ప్ చేస్తాడు. ఇదిగోనండి ఈ పౌడర్ అయితే వేసుకుంటాను. అవునా? అవును. ఇది తర్వాత మళ్ళీ లాస్ట్లో వేద్దామండి. వండిపోతాయమ్మా. గరం మసాలా ఇది కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఇదిగోనండి ఇలా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో గరం మసాలా, కారం వేసుకుందాము. 1 స్పూన్ గరం మసాలా వేద్దామండి. ఇదిగో గరం మసాలా ఫస్ట్. గరం మసాలా తక్కువ వేసి వంట చేస్తున్నాడు. ఏదన్నా స్పూన్ స్పూను ఉందే
చిల్లీ పౌడర్ వేస్తామండి, పెద్ద కారం ఉండదు. వేసి వేసి అంత కారం నువ్వు తినొద్దు, నీకేం కాదు. నాకు వేరేదా కొంచెం వేద్దాం. మళ్ళీ నేనే వేసి వేసి మీకా మమ్మీ అంత కారం తినగల. కొద్దిగా వాటర్ అయితే వేస్తామండి. నాకు వేరే చెప్తావా? కొద్దిగా వేసారు వాటర్. ఈ వాటర్ అయిపోయింది ఫ్రెండ్స్. మమ్మీ ఇది ఆన్ చేస్తే పవర్ బటన్ షాక్ అవుతుంది. అమ్మ షాక్ అవుతుంది. అమ్మ ఇది కొంచెం ఎగరనిద్దామండి. ఇదిగోనండి, ఇది ముక్క దగ్గరికి వచ్చేసింది. మిగిలిన పొడవు ఉంది కదా, ఇది కూడా వేసేద్దామండి. ఇదిగోనండి, ఈ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు నేను దించేసుకొని మనం పలావ్కి పెట్టుకుందామండి. ఇదిగోనండి, పలావ్కి అయితే నేను రైస్ కుక్కర్ కింద పెట్టేసుకున్నాను. బియ్యం ఇవ్వండి, బియ్యం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. గ్లాసున్నర బియ్యం నానబెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను గోవాలో కొనుక్కున్నాం మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్ కట్టించేది. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది ఏరం కాదు, ఈ గాలి గ్లాసులు పగిలిపోతాయి. అవునా, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. మమ్మీ నువ్వు ఎప్పుడు గోవా నేను చూడలేదా? చూడలేదమ్మా, నన్ను చిన్నప్పుడు వెళ్ళవా? నన్ను తీసుకెళ్ళలేదు కదా. ఈసారి మనం తీసుకెళ్తాం. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులండి, ఒక 4 ఇలాచి, ఒక 2 స్టార్ పువ్వులు, ఒక 6 లవంగాలు. ఇది రాతి పువ్వు అండి, ముందు గుర్తుంటాం, తర్వాత మర్చిపోతున్నానండి. ఇంకా రాతి పువ్వు వేసేసుకున్నాను. గోవాలోనే కొన్నాం ఫ్రెండ్స్. ఇది కుక్కో బీచ్లో ఫస్ట్ ఇది మా స్కూల్ క్రిస్మస్ డే. ఇది గోవాలో ఫస్ట్ బర్త్డే, ఇది గోవాలో సెకండ్, ఇది గోవాలో 8th, ఇది గోవా. ఈ మసాలాలు వేసేసుకున్నాను కదా. ఇదిగోండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఇది అలా పెట్టండి. ఇవి కొంచెం ఆగనిద్దామండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారండి. తర్వాత పుదీనా, కొత్తిమీర. ఇవి కూడా వేసుకున్నామండి. కొంచెం ఈ గరం మసాలా వేసుకుందామండి కొద్దిగా. ఇది కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదండి, చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్, నేను గ్లాసున్నర బియ్యం నానబెట్టుకున్నానండి. ఒక 3 గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటాను. అంటే కొంచెం మెత్తగా కావాలంటే పిల్లలు కదా, వాళ్ళు తింటారని. ఇప్పుడు ఈ వాటర్ ఎంత వస్తుందో చూస్తాను. ఒకటి, 2, 3 కరెక్ట్గా
3 అయినాయండి. ఇంకొన్ని వాటర్ ఉన్నాయి, వేసేసుకుంటున్నాను. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకండి. మీకు ఉన్నాయండి, వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఇందులో నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ చూసి వేసుకుంటానండి. కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. కొంచెం ఈ చికెన్ ఫ్రై ఉంది కదండి, ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకున్నామండి. ఈ నిమ్మకాయ పిండుకున్న ఇవి ఇందులో వేసుకుందాము, బాగుంటుందండి. నిమ్మకాయలు కూడా ఎండిపోయి ఉన్నాయి. ఇది కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ మరిగాక బియ్యం వేసుకుందాము. నేను ఇప్పుడు ఈ కరెంట్ కుక్కర్లో పలావ్ అయితే వండేసుకున్నానండి. ఇప్పుడు ఇది దించేసుకుని మనం స్మోక్ పెట్టుకోవాలండి. ఇంకొండి బొగ్గులు అయితే నేను స్టవ్ మీద రాజేసుకున్నాను. ఈ పలావ్ ఇక్కడ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఇందులో వేసుకుందాము. మొత్తం ఈ చికెన్ అంతా ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు ఈ గిన్నె ఇలా పెట్టుకుని బొగ్గులు రాజేసుకున్నానండి. ఈ బొగ్గులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాను కదా. ఇప్పుడు కొంచెం మసాలా, కొంచెం నెయ్యి వేస్తున్నానండి. మూత పెట్టండి. కొంచెం నెయ్యి వేసుకున్నాను, పెట్టండి. మరి చూపించాలి కదా. ఈ మూత పెట్టానా? ఎదుగునండి. తగ్గు తీసండి. ఇదిగోనండి. బా ఎలాగుంది స్మెల్? బాగుందా? తీసే మమ్మీ, లేకపోతే బొగ్గులు అంటికపోతే చికెన్కి. ఏమంటుకో. ఇదిగోనండి. అప్పుడే డ్రింక్ వేసేసుకుంటున్నాడు. సత్యబాబు స్టైల్ బిర్యానీ. అవునా? ఇదిగోనండి కరివేపాకు కోడి పలావు. మా జానికి సత్యబాబు బిర్యానీ లాగా అనిపించిందటండి. నీకు వేస్తానే, వినిపిస్తాను. నువ్వు మాట్లాడదు. ఇదండి ఈ బిర్యానీ, అదే కరివేపాకు కోడి పలావ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.